అన్నయ్య నువ్వు వచ్చేసి నా ఇండియన్ డ్రైవింగ్ 3D దగ్గరికి రా. నేను వచ్చేసి లాస్ ఏంజల్స్లో ఉంటాను. సించాన్ గారితో ఎప్పుడు నేను లేను కదా, ఒక్కసారి వాడితో ఉండి సరదాగా ఆడుకోవాలని ఉంది. నువ్వు నేను ప్లేస్లో ఎక్స్చేంజ్ అవుదాం. నువ్వు అక్కడ ఉంటావు, నేను ఇక్కడ ఉంటాను. ఎలా ఉంది? నువ్వు ఇప్పుడే బయలుదేరుతున్నావు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ బయలుదేరిపోయా. ఓకే, వస్తున్నావు కదా? నువ్వు మరి ఇంతలా అడుగుతున్నా కూడా నేను రాకపోతే బాగోదు కదా. సరేరా, నేను కూడా బయలుదేరుతున్నాను. నేను అక్కడికి వెళ్తాను, నువ్వు ఇక్కడికి వచ్చేసేయ్. ఓకే, చాలా పెద్ద పని పడింది సించాన్. ఇప్పుడు ఏంటంటే మరికొద్ది సేపట్లో మీ ఫ్రాంక్లిన్ అన్న, అదే ఆ ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఉన్నాడు కదా, మన ఫ్రెండ్ అయ్యాడు, తను ఇక్కడికి వస్తున్నాడు, నేను అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను, ఎందుకంటే తను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడంట. సించాన్ నువ్వు ఇక్కడే ఉండు, తను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడంటే సాయంత్రం లోపు వచ్చేస్తాడు. ఓకేనా? ఓకే సించాన్, నేను కూడా బయలుదేరుతున్నాను. ఏంటో ఈ సడన్ ట్రిప్లు, సడన్ జర్నీలు నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అబ్బా. అన్నయ్యకి ఫైనల్లీ చెప్పి పంపించేశాను, ఎందుకంటే ఈ రోజు నేను ఒక గేమ్ ఆడబోతున్నాను, అది కూడా సించాన్ గాడితోని. వాడితో ఆడితే ఇంకొంచెం ధైర్యం ఉంటుంది. సించాన్ ఎలా ఉన్నావురా రే? ఇదిగో మీ ఫ్రాంక్లిన్ అన్నయ్యని వచ్చేసాను. ఓహో, చాలా రోజులైందిరా నేను చూసి. నీతో ఆడుకోవాలని ఉందిరా, అందుకే ధను అన్నని అక్కడికి పంపించాను. ఒకవేళ ధను అన్న ఉంటే మనం అనుకున్నది చేయనివ్వడేమో అనేసి. ఇప్పుడు నేను ఏమనుకున్నానో తెలుసా? నేను ఇప్పుడు నీతో ఒక గేమ్ ఆడబోతున్నాను. ఆ గేమ్ గురించి వింటే నువ్వు కూడా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతావురా రే. సరే నేను చెప్తాను, కానీ ముందుగా వచ్చేసి ఎలా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా? స్కూల్కి వెళ్తున్నావా? ఇదిగో నువ్వు అంతా అడుగు, కానీ స్కూల్ గురించి మాత్రం అడగకు. ఎప్పుడు ఇదే పనా? సరే ఇప్పుడైతే మాత్రం దేని గురించి వచ్చావో చెప్పనయ్యా. నేను కూడా చాలా రోజులైంది నేను చూసి, ఎందుకంటే నేను నీతో ఆడుకోవాలని అనుకున్నాను, కానీ ధను నన్ను పంపించట్లేదు స్కూల్ అనేసి. సరే ఇప్పుడు నువ్వు ఎలాగో వచ్చావు కదా, ఏం ఆడబోతున్నామో చెప్పు. కొత్తగా ఏదైనా డిఫరెంట్ గేమ్ ఆడదాం. ఎవ్వరు అన్ని గేమ్ ఆడితే సూపర్ గా ఉంటుంది. రే సించాన్, నువ్వు చార్లీ అనే గేమ్ గురించి ఎప్పుడైనా విన్నావా? వామ్మో, ఇప్పుడు కొంపతీసి ఆ గేమ్ ఆడతామేంటి? అదేదో భయంకరమైన గేమ్ అంట, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. నేను దాని గురించి విన్నాను. ధను అన్నకి చెప్తాం అనుకుంటే మళ్ళీ ధను అన్న తిడతారేమో అని చెప్పలేదు. కొంపతీసి ఆ గేమ్ కనుక ఆడబోతున్నామని చెప్తావా ఏంటి? చెప్పన్నా ఏంటి? రే సించాన్, అందరూ చార్లీ అంటే దయ్యం వచ్చి చంపేస్తుంది అనుకుంటున్నారు, కానీ నీకు తెలీదు, చార్లీ దయ్యం వస్తే మనం కోరిన కోరికలన్నీ తీరుస్తుంది రా రే. ఏం కావాలంటే అది ఇస్తుంది. నీకు కారు కావాలంటే కారు, బంగారం కావాలంటే బంగారం, నీకు ఇష్టమైన ఫుడ్ కావాలంటే ఫుడ్, ఏది కావాలంటే అదే. సించాన్ నేనైతే ఫిక్స్ అయిపోయాను ఇది ఎలా అయినా ఆడాలని, అది కూడా నీతోనే. కమాన్ ఇప్పుడే రా. ఇప్పుడు ఏం చేయాలో క్లియర్గా ప్రతిదీ కూడా నీకు చెప్తాను, అప్పుడు నువ్వు పాటించావనుకో. రే నేను నీకు మాట ఇస్తున్నాను, నీకేం కాదు నాకేం కాదు. ఒకవేళ నీకేమన్నా అవుతుందంటే నేను ఇక్కడ వచ్చి చేస్తానా? ధను అన్న మళ్ళీ నన్ను తిట్టడు. అవును, అది కూడా కరెక్టే, కానీ ఈ గేమ్ ఏదో కొంచెం డేంజరస్ అనిపిస్తుంది నాకు. సరే నువ్వేదో మనం అడిగింది ఇస్తారన్నావు కాబట్టే సరే, ఈసారి అయితే మనం ఆడదాం. వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాను చెప్పు. సించాన్ ఇప్పుడు మనకి కావాల్సింది వచ్చేసి ఒక పెద్ద పేపర్ చార్ట్ అనమాట. దానికి ఇంకా అలానే ఒక పెన్ కావాలి, మార్కర్. ఆ మార్కర్తో పాటు 2 పెన్సిల్స్ కావాలి. ఇవన్నీ మనం తీసుకొని వచ్చేసి ఒక చార్ట్ గీసుకొని, అలానే క్యాండిల్స్ కూడా కావాలి రోయ్. ఆ క్యాండిల్స్తోని ఇంకా మనం రాత్రి చాలా చాలా పెద్ద పని చేయాల్సింది ఉంది. మొత్తం నీకు చెప్తాను. ఇప్పుడు అందుకే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. మనకు కావాల్సినవన్నీ అక్కడే ఉంటాయి కదా. నాకు తెలుసు మీ ఇంటి పక్కనే సూపర్ మార్కెట్ ఉంది కదా, అక్కడికే వెళ్ళి తీసుకుందాం. సించాన్ ఈ రోజు అయితే చెప్తున్నాను, చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. సారీ భయ్యా, చూసుకోలేదు. ఇగో నేను చెప్తున్నా కదా, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నీకు వచ్చే తీరుతుంది, కానీ ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు కోరిందే ఇస్తారు. సో ముందు నేను ఆడతాను, నేను కోరింది ఇచ్చినట్లయితే అప్పుడు నువ్వు ఆడు, ఓకేనా? అవునా, సరే ఇక్కడే ఆపు. ఇదిగో ఇదే సూపర్ మార్కెట్, లోపలికి వెళ్ళి కావాల్సినవన్నీ కొనేసే. ఏంటో పెన్సిల్, మార్కర్లు, చాటు వినడానికి కొంచెం భయంకరంగా ఉంది, జాగ్రత్త. అరే నువ్వు దేనికి భయపడకు, నేను ఉన్నా కదా. అంకుల్ నాకు వచ్చేసి 2 పెన్సిల్స్ కావాలి, ఒక మార్కర్ పెన్ కావాలి ముద్దగా రాసేది, ఇంకా ఒక పెద్ద చార్ట్ కావాలి. ఇవన్నీ నాకు రెడీ చేయండి, ఇంకా క్యాండిల్స్ కూడా. మొత్తం పేమెంట్ చేస్తున్నాను, ఆగండి. మొత్తం నాకు సర్దేసి ఇచ్చేయండి, తొందరగా నేను ఇంటికి బయలుదేరాలి, సమయం నాకు అస్సలు లేదు. ఓకే సించాన్, ఏరా రే తీసుకున్నావా? అరే తీసుకోవడం ఏంటి ఫ్రాంక్లిన్ అన్న, తీసుకుని ఆల్రెడీ కార్లో కూడా పెట్టేశాను. పద తొందరగా బయలుదేరడం మాత్రమే మిగిలింది, అప్పుడే చీకటి కూడా అయిపోయింది. ఇలాంటి ఆటలన్నీ మనకి అవసరమా చెప్పు? ఇంట్లో మంచిగా కూర్చొని ఏదైనా సినిమా చూసుకొని తింటూ ఉండడం బెటర్. అలాంటిది ఇలాంటి గేమ్స్ ఆడి మళ్ళీ మనం సమస్యలు తెచ్చుకోవడం. సర్లే నువ్వు మళ్ళీ ఎలా అయినా ఒప్పుకోవు, ఎంతైనా నీ మాట మీద ఉంటావు. సరే నేను కూడా చూడాలనుకుంటున్నాను, కొంపదీసి ఆ చార్లీ నిజంగా వచ్చి మళ్ళీ చంపేస్తే. అలా ఏం జరగదు, కానీ ఈరోజు 12
లేవగానే మొత్తం అంతా రెడీ చేసి పెట్టాలి సించాన్. A few moments later. అరే ఫ్రాంక్లిన్ అన్న మరి కొద్దిసేపట్లో 12 కాబోతుంది. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? వామ్మో ఏంటిది? ఎస్సు నో ఇంకా క్యాండిల్స్ చుట్టుపక్కల చాలా పెట్టావు. ఇప్పుడు ఏం చేయబోతున్నామో నాకు అస్సలు కూడా అర్థం కావట్లేదు. ఏం చేయబోతున్నామన్నా? ఇప్పుడు ఏం చేయబోతున్నావు? సించాన్ మరి కొద్దిసేపట్లో నేను ఆటలోకి వెళ్ళబోతున్నాను. నేను ఆటలోకి వెళ్తే నేను మాత్రమే పాల్గొన్నట్టు. నువ్వు సైలెంట్గా పక్కన కూర్చొని ఉండాలి. ఆగు, నేను ఇప్పుడు వెంటనే కూర్చొని ఆట మొదలు పెడతాను. సమయం వచ్చేసి 12 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో మనం ఆటని స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇక్కడున్న క్యాండిల్స్తో మనమైతే నీట్గా చార్లీ అనే పేరుని రాసామన్నమాట. ఎందుకంటే చార్లీని ఇక్కడికి మనం రప్పిస్తున్నాం కాబట్టి. మరి కొద్దిసేపట్లో చార్లీ వచ్చి మనం అనుకున్న కోరికలని నెరవేర్చేలా చూస్తాడు. ఇప్పుడు చూడు, నువ్వు భయపడింది మొత్తం నార్మల్గా చేస్తాను. ఎందుకంటే చార్లీ ఎవరిని కూడా ఏం చేయడు సించాన్. ఇప్పుడు చూడు, చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? సించాన్ నీకేమైనా వినిపిస్తుందా? నాకైతే ఏం వినబడట్లేదు. చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? అరే ఇప్పుడు అది ఇక్కడ ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? అదేం అనట్లేదు కదా. సరే ఏదో ఒక కోరిక కోరన్నా. ఆ కోరిక గనక నెరవేర్చినట్లయితే ఖచ్చితంగా చార్లీ ఇక్కడే ఉన్నట్లు. అవునరా సించాన్, నువ్వు మాట్లాడకుండా ఉండు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. చార్లీ నాకు ఆకలిగా ఉంది, చాలా ఆకలిగా ఉంది. నాకు దయచేసి ఒక అద్భుతమైన రుచికరమైన బర్గర్ని ఇస్తావా? నాకు తినాలనుంది. చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? ఉంటే నా కోరికని దయచేసి నెరవేర్చు. నీకోసమే ఇదంతా చేస్తున్నాం. చార్లీ నాకు బర్గర్ కావాలి. వామ్మో అన్నా, చూడు నీ ఎదురుగా బర్గర్ వచ్చింది. నేను నమ్మలేకపోతున్నాను. ఇది ఎలా జరిగింది? ఇదంతా నిజమా? నీ ఎదురుగా బర్గర్ వచ్చింది, నమ్మలేకపోతున్నాను. ఇది ఎలా వచ్చింది? సరే ఇప్పుడు ఇంకో కోరిక కోరు చూద్దాం. చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసు. నాకు ఇప్పుడు ఒక బైక్ కావాలి, అద్భుతమైన బైక్ కావాలి, పవర్ఫుల్ బైక్. బాబాయ్ అరే వెనక్కి తిరిగి చూడు. అమ్మ బాబోయ్, ఏంటి బైక్ ఇంత భయంకరంగా ఉంది చూడడానికి? వామ్మో, ఇది కొంపదీసి ఆ చార్లీ బైకేనేమో. అయ్యో బాబోయ్, చాలా భయంకరంగా ఉంది. అరే అన్నా, నువ్వు చెప్పినట్టుగానే అన్నీ ఇస్తుంది, కానీ కొంచెం నాకు భయం అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? ఎందుకంటే మళ్ళీ ఏదొచ్చి మళ్ళీ తినేస్తుందేమో. రే నువ్వు అరవకు, నోరు మూసుకొనుండు. అది మనం ఏం కోరితే అది ఇస్తుంది కాబట్టి మనం సైలెంట్గా కోరికలన్నీ కోరేయాలి. ఇప్పుడు చూడు, ఇంకా షాక్ అవుతావు. చార్లీ నాకు గోల్డ్ కావాలి. ఓకే, ఇస్తాం అనుకుంటున్నాను. అరే సించాన్ చూసావా, ఎదురుగా గోల్డ్ కూడా వచ్చింది. వావ్, సించాన్ చార్లీ కనబడకుండానే మనకి ఇన్ని ఇస్తున్నాడంటే చార్లీ మన పక్కకు వస్తే ఇంకా చాలా గిఫ్ట్స్ ఇస్తాడు. సరే ఇప్పుడు చార్లీని రప్పిద్దాం. చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నా ముందుకొచ్చి నిలబడు. ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నిలబడు, నా పక్కకి రా. నేను నీ పక్కకి రావాలా? చెప్పు, రమ్మంటే వస్తా. కానీ నేను వచ్చిన తరువాత మీరెవ్వరు మిగిలిండరు. అర్థమవుతుందా? పిలిచారు కదా, నన్ను పిలిచారు కదా, పిలిచి చాలా తప్పు చేశారు. ఇప్పుడు మీకు మరణమే. చార్లీ మీ ముందుకి వచ్చేసాడు. ఏం జరిగింది? అరే ఏమైంది? అన్నా ఫ్రాంక్లిన్ అన్నా లే. అరే సడన్ గా పడిపోయావేంటి? ఏం జరిగింది? అరే ఏంటిది? ఈ పటం పైన బొమ్మ ఏంటి అంత భయంకరంగా ఉంది? వామ్మో ఇక్కడ ఉండదు. వామ్మో పారిపోవాలి ఇక్కడి నుంచి. ఈ బండి ఉంది, ఈ బండి వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వామ్మో అది వెనక్కి వస్తుందేమో, నన్ను చంపేస్తుందేమో భయం వేస్తుంది. అమ్మ బాబోయ్, అరే అనవసరంగా అన్న తప్పు చేశాడు. అది కోరిందల్లా ఇచ్చినప్పుడు తీసుకుని నోరు మూసుకుని ఉండొచ్చు కదా. దాన్ని రమ్మని ఎందుకన్నాడు? అబ్బా, అది రావడం వల్ల ఇలా చేసినట్టుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? సరే నేను ధనువానికి ఫోన్ చేయాలి, తొందరగా ఫోన్ చేయాలి. వామ్మో, అది నా వెనక్కి వచ్చినట్టుగా ఉంది. ఇక్కడెక్కడ ఆగకూడదు మనం. అరే ఒకసారి ఆగండి, ధనువానికి తొందరగా ఫోన్ చేసి మొత్తం మనం చెప్దాం. ధనువానికి జరిగింది చెప్పినట్లయితే ధనువాన్ని మనల్ని కాపాడతాడు. అరే ఫ్రాంక్లిన్ అన్న పాపం. హలో ధనువన్న, ఫోన్ లిఫ్ట్ చేయి. అబ్బా ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. అరే ధనువన్న, ఫోన్ లిఫ్ట్ చెయ్యు. అమ్మ బాబోయ్, ఫోన్ ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదే. ధనువన్న ఫోన్ లిఫ్ట్ చేయి. అమ్మో, కంపదీసి ఆ దయ్యంగా ఇక్కడ వస్తుందా ఏంటి? ధనువన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉన్నట్లయితే మళ్ళీ మన ప్రమాదాలు చెక్కుంటా. తొందరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అరే ఏది? నేను తెచ్చిన బైక్ ఏది? బైక్ మాయమైపోయిందేంటి? ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. అరే
ఆ బైక్ని మళ్ళీ ఆ దయ్యం తీసుకుందా ఏంటి? వామ్మో, కాపాడండి కాపాడండి. అరే అరే వామ్మో, ఫ్రాంక్లిన్ అన్నని చంపేసినట్టుగా ఉంది. ఇప్పుడు నేను తప్పించుకోవాలి. వామ్మో, అబ్బా 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 అబ్బా, ఓరి నాయన, అన్న వెనక్కి వస్తున్నట్టుగా ఉంది, నన్ను వెంబడి పెడుతున్నట్టుగా ఉంది. ఆ బైక్ని మాయం చేసింది, మరి కొద్దిసేపట్లో నన్ను కూడా చంపేస్తుంది. వామ్మో, ఇక్కడ ఉండద్దు, తొందరగా పారిపోవాలి. ఇక్కడికి దగ్గరలో ఎవరెళ్ళుంది? మైకేల్ మామ ఇల్లు దగ్గర ఉంది. మైకేల్ మామ ఇంటికి వెళ్ళి అక్కడ నేను పడుకుండి పోవాలి. వామ్మో, ఇక్కడ దగ్గరలో నాకేం కనబడట్లేదు. ఇక్కడ ఏదైనా వెహికల్ ఉంటే బాగుంటుంది, తొందరగా తప్పించుకోవచ్చు, లేకపోతే అది వచ్చి చంపేస్తుంది. అమ్మ, సైకిల్ ఉంది, తొందరగా మనం మైకేల్ మామ ఇంటికి వెళ్దాం. ఫైనలీ వచ్చేసాం. అమ్మ బాబోయ్, నా వెనక్కి ఏవో సౌండ్లు వస్తున్నాయి. అమ్మ బాబోయ్, ఫైనలీ మనమైతే మైకేల్ మామ ఇంటికి వచ్చేసాం. పైకి వెళ్దాం. మైకేల్ మామ, అరే జిమ్మీ గడ్ రూమ్ ఇది. జిమ్మీ గడ్ రూమ్ కాదు, మన మైకేల్ మామ రూమ్ కావాలి. అరే ఇది అక్క రూము, మనకి ఇదంతా వద్దు, మనకు కావాల్సింది మైకేల్ మామ రూము. మైకేల్ మామ కాపాడు. మైకేల్ మామ లే, అబ్బా లేవయ్యా లే, మైకేల్ మామ లే. అరే ఏంటి మొద్దు నిద్రలో ఉన్నట్టుగా ఉన్నావు, లేవయ్యా లే. ఓరి నాయనో, మైకేల్ మామ అది ఇండియన్ డ్రైవింగ్ 3Dలోని ఫ్రాంక్లిన్ అన్న ఉంటాడు, సేమ్ మా ధను అన్నలానే ఉంటాడు. అతన్ని చార్లీ అనే దయ్యం పట్టుకెళ్ళిపోయింది. నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను. ధను అన్నకి ఫోన్ చేస్తుంటే అవ్వట్లేదు. ఏంద్రా నకరాలు చేస్తున్నావు? వచ్చినా నిద్ర పోగొట్టింది కాకుండా నోరు మూసుకొని పడుకో, లేదంటే ఇక్కడి నుంచి తగిలేస్తా. అర్థమవుతుందా? మైకేల్ మామ, అది నా మాట వినండి. సరే పడుకుంటాను. అలసిపోయాను ఫ్రాంక్లిన్ అన్న. The next morning. వామ్మో, మైకేల్ మామ మళ్ళీ చూస్తున్నాను తిడతాడు. వామ్మో, ఎవరబ్బా ఫోన్ చేస్తున్నారు మరి ఇంత ఘోరంగా? ఎవరిది? ధను అన్న, నువ్వు ఫోన్ చేసావా? హలో ధను అన్న, రాత్రి చాలా పెద్ద ఘోరం జరిగింది. అర్జెంటుగా నువ్వు ఇంటికి రా. ఏంటి, అప్పుడే ఇంటికి వచ్చేసావా? ఎలా ధను అన్న, ఎలా వచ్చావు ఇంటికి? ఓకే ధను అన్న, సమయానికి నువ్వైతే వచ్చేసావు. నీకు చాలా చాలా పెద్ద స్టోరీ చెప్పాలి. మేము రాత్రి వచ్చేసి ధను అన్న, స్టోరీ అంతా ఇంటికి వచ్చినాక ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తాను. ఒక్కసారి నువ్వు మన ఇంటి టెర్రస్ పైకి వెళ్ళు, ఏం జరిగిందో అప్పుడు నీకే క్లియర్గా అర్థమవుతుంది. నేను వచ్చి ప్రతిదీ కూడా వివరంగా చెప్తాను. మన ఫ్రాంక్లిన్ మామ కనబడకుండా పోయాడు. ధను అన్న ఇప్పుడే వస్తున్నాడు, మొత్తం చెప్తా నాకు. అరే ధను అన్నకి సడన్గా కాల్లో చెప్తే మొత్తం భయపడతాడు. నేను దగ్గరికి వెళ్ళి క్లియర్గా చెప్పాలి. అయ్య బాబోయ్, నేను ఇంకా బతుకుతా అనుకోలేదు. రాత్రి నా పని కూడా అయిపోయింది అనుకున్నాను, కానీ ఎలా బతికానో ఏంటో, దేవుడు నన్ను కాపాడాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. సరే మనమైతే జరిగిన ప్రతిదీ కూడా ధను అన్నకి చెప్దాం. సరే తొందరగా వెళ్దాం. ఫైనల్లీ వచ్చేసాం. ధను అన్న ఎక్కడున్నావు? నేనే కదా టెర్రస్ పైకి వెళ్ళమని చెప్పాను. ధను అన్న చాలా చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. ధను అన్న ఇక్కడే ఉన్నావా? ధను అన్న ఇంతకీ ఇక్కడికి ఎలా వచ్చావో నాకైతే అసలు అర్థం కావట్లేదు, కానీ సమయానికి వచ్చా. సించాన్, ఏమన్నా తప్పు జరిగిందా ఏంట్రా? ఎందుకు అలా ఆవేశపడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. చెప్పురా, ఏం జరిగింది? అంతా ఓకే కదా? ప్లీజ్ అంతా ఓకే అని చెప్పు ప్లీజ్. ధను అన్న అది మన ఫ్రాంక్లిన్ అన్న వచ్చేసి చార్లీ అనే దయ్యం చంపేసింది. ధను అన్న ఏం జరిగిందంటే, రాత్రి వచ్చేసి ఫ్రాంక్లిన్ అన్న ఎంత చెప్తున్నా వద్దు అన్నా కూడా ఈ చార్లీకి ఏం ఆడదామని మొత్తం సిద్ధం చేశాడు. అది కోరిందంతా ఇచ్చింది ధను అన్న. ఇక్కడ బంగారం ఉండేది. అరే ఈ చార్లీ యొక్క చాట్ కూడా ఉండేది. అదంతా మాయమైపోయింది. నాకు అర్థం కావట్లేదు. ఆ బైక్ కూడా మాయమైపోయింది. చివరికి ఫ్రాంక్లిన్ అన్న కూడా చంపేసి మాయం చేసేసింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఫ్రాంక్లిన్ అన్ని బ్యాక్కి తీసుకొని రావాలి. సించాన్, చనిపోయిన వాడిని బ్యాక్కి ఎలా తీసుకొస్తావరా? ఎందుకు ఈ తలనొప్పి పెట్టారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? సరే సించాన్, నువ్వు నాతో రా, నాకు ఒక ఐడియా వచ్చింది. అబ్బా, ఇలాంటి గేమ్స్ అన్నీ ఎందుకు ఆడతారో నాకు అర్థం కావట్లేదు అబ్బా. చాలా పెద్ద తప్పు చేశారు. అరే నా కారు కూడా కనబడట్లేదేంటి? సరే పక్కింటోళ్ళు కార్ అయితే ఉంది, ఈ కార్తో తొందరగా వెళ్దాం. సించాన్ తొందరగా రా, మనం ఫాస్ట్గా రంగబాబా గారి దగ్గరికి వెళ్ళాలి. అతను మాత్రమే మనకి ఇప్పుడు సహాయం చేయగలరు. ఎక్కడున్నావు సించాన్? మనకి సమయం లేదని చెప్తున్నా కూడా రావట్లేదేంటి? ఫాస్ట్గా రారా, బండెక్కు. అబ్బా
చాలా పెద్ద తప్పు చేశారు షిన్చాన్. ఏదైనా పని చేసేటప్పుడు నాకు చెప్పమని నీకు ఎప్పుడే చెప్పాను, వెళ్ళేటప్పుడే క్లియర్గా చెప్పానా? ఏదన్నా చేసేటప్పుడు నాకు చెప్పు, ఎప్పుడైనా సరే. ఇలా నాకు చెప్పకుండా చేసి సమస్యల్లో పడకండి. ధను అన్న, దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రాంక్లిన్ అన్నకి, కానీ నా మాట వినలేదు. ఏం జరిగిందంటే మేము సూపర్ మార్కెట్కి వెళ్ళి పెన్సిళ్ళు, క్యాండిల్స్, చాటు అన్నీ కొనుక్కొని మేము సిద్ధం చేసుకున్నాం గేమ్కి. లాస్ట్కి చార్లీ చార్లీ నువ్వు నా ముందుకి రా అన్నాడు. అప్పుడు నేను వస్తున్నాను, ఏదో శబ్దం వచ్చి గాలి సౌండ్ వచ్చింది. ఆ తర్వాత మాటలేం రాలేదు. సడన్ గా చూస్తే ఫ్రాంక్లిన్ అన్న కింద పడిపోయి ఉన్నాడు. అప్పుడు సడన్ గా ఫ్రాంక్లిన్ అన్న దగ్గరికి వెళ్ళే టైంలోని మాయమైపోయాడు. అప్పుడు ఏం జరిగిందో తెలీదు. నా వెనక్కి ఎవరో వెంబడబడుతున్నట్టుగా అనిపించింది. అక్కడ చార్లీ చార్లీ ఇచ్చిన బైక్తో నేను పారిపోదామని చూసి నీకు కాల్ చేయడానికి ట్రై చేశాను, కానీ నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు. తీరా చూస్తే బైక్ కూడా మాయమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ధను అన్న. ఎలా అయినా సరే మన ఫ్రాంక్లిన్ అన్ని వెనక్కి తీసుకొని రావాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అబ్బా షిన్చాన్, సరే రంగబాబా దగ్గరికి వచ్చాం కదా, ఆయనే మనకి ఏదో ఒక పరిష్కారం అయితే చెప్తారు. ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. బాబా బాబా మా 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 తమ్ముడు వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద ఘోరం చేశాడు. వాడు ఏం చేశాడంటే నాకు చెప్పకుండా చార్లీ చార్లీ అన్న గేమ్ ఆడాడు. ఆ గేమ్లోని అక్కడుండే దయ్యం వచ్చేసి వాడిని తీసుకెళ్ళిపోయి చంపేసిందంట. వాడు ఇప్పుడు కనబడట్లేదు. ఏం జరిగిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను కూడా సమయానికి అక్కడ లేను. ఉదయం వచ్చి చూసేసరికి జరిగిందని మొత్తం షిన్చాన్ చెప్తున్నాడు. ఇప్పుడు వాడిని ఎలా వెనక్కి తీసుకొని రావాలో అర్థం కావట్లేదు. వాడిని అయితే చంపేశారని మా షిన్చాన్ అంటున్నాడు. చంపేసిన వాడిని వెనక్కి తీసుకొని రావడం ఎలాగో నాకు అస్సలు తెలియట్లేదు. దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే దయచేసి చెప్పండి బాబా. మనకి కష్టాలు వస్తాయని తెలిసి కూడా తప్పు చేయడం అనేది చాలా మూర్ఖత్వం, అర్థమవుతుందా? దయచేసి ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి. సరే, ఇప్పుడు దీనికి పరిష్కారం చెప్తాను. ఇది నా చేతుల్లో కూడా లేదు. నార్త్ యాంగ్ టాంగ్ లోని నా తమ్ముడుంటాడు, చూడ్డానికి నాలానే ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరండి. వాడికి ఏం చేయాలో మొత్తం తెలుసు. వాడి దగ్గర పంచాక్షరి అనే మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని ముందుకు పెట్టుకొని మీరు కూడా ఈ ఆటని ఆడాల్సి ఉంటుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా. ఎలా అయితే మీ వాడిని కోల్పోయారో అలానే మీ వాడిని తీసుకొని రావాలి. మీలో ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ ఆటని మళ్ళీ ఆడాలి. కానీ మిగతాది మొత్తం నా సోదరుడు మీకు చెప్తాడు. మీరు ఇప్పుడు తక్షణమే నార్త్ యాంగ్ టాంగ్ వెళ్ళండి. బాబా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడే బయలుదేరుతాను. ఖచ్చితంగా ఇప్పుడు నాకు పరిష్కారం లభించి మా తమ్ముడిని నేను మళ్ళీ దక్కించుకుంటానని చెప్పండి. తప్పకుండా నీ సమస్యలు అయితే తీరుతాయని నేను చెప్పగలను. ఇంతవరకే నాకు తెలుసు. నా సోదరుణ్ణి తక్షణమే వెళ్ళి కలవండి. ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆ పంచాక్షరి మంత్రంతో పాటు బజరంగ బలి యొక్క దీవెనలు కూడా మీకు కావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత తనే చెప్తాడు. తను ఏదైతే చెప్తాడో అది పాటించండి. వెళ్ళండి వెళ్ళండి. విజయోస్తు విజయోస్తు. సరే బాబా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అరే ఏంటి, కార్ని ఇక్కడ పెట్టాం కదా, కిందకి ఎలా వెళ్ళింది? ఓ, డౌన్ ఉండడం వల్ల వెళ్ళిందేమో. లేకపోతే ఏం జరిగినా కూడా దయ్యం వల్ల జరిగిందని నాకు అనిపిస్తుంది. షిన్చాన్ లేట్ చేయకుండా తొందరగా మనమైతే రంగబాబా యొక్క సోదరుణ్ణి కలవాలి. అక్కడ కలిసిన తర్వాత ఆయనే మనకి ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ చెప్తారు. అబ్బా ఇప్పుడు ఏం చేయాలో నా బ్రెయిన్ అస్సలు తోచట్లేదురా. మనకున్నది ఒకే ఒక్క మార్గం ఇదే. ఇది కూడా అవ్వకపోతే మళ్ళీ తన్ని వెనక్కి తీసుకొని రాలేము. షిన్చాన్ మనకి బాబా గారు చెప్పిన దాని ప్రకారం ముళ్ళుని ముళ్ళుతోనే తీయమన్నారు. ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరిలో ఒకరి గేమ్ ఆడాల్సి ఉంటుంది. నువ్వైతే దీనికి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. షిన్చాన్ నేను ఒక్కడనే ఆడతాను, నువ్వేం చేయకుండా సైలెంట్గా ఉండు. నాకు అర్థమైంది ఏంటంటే రాత్రి నువ్వు కూడా ఆ గేమ్ దగ్గర తన పక్కనే ఉన్నావు, కానీ ఆ దయ్యం వచ్చేసి నేనేం చేయలేకపోయింది. అంటే ఈ గేమ్ని ఎవడైతే ఆడతాడో వాడిని మాత్రమే శిక్షిస్తుంది. షిన్చాన్ ఫైనలీ మనమైతే వచ్చేసాం. చెప్పాను కదా, నువ్వైతే మాత్రం చార్లీ చార్లీ ఎక్కడున్నావని, చార్లీ అనే పేరు కానీ ఎప్పుడు ఎత్తకుండా సైలెంట్గా ఉండు, ఓకేనా? ఒకవేళ నువ్వు ఎత్తినట్లయితే మాత్రం నేను చంపేస్తుంది. నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. నాకేమన్నా అయినట్లయితే అప్పుడు నువ్వే చూసుకోవాలి. ఇప్పుడు మనమైతే రంగబాబా గారి యొక్క సోదరుని కలడానికి నార్త్ యాంగ్ టౌన్ వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ మన తమ్ముడు ఫ్రాంక్లిన్ వచ్చేసి ఒక జెట్ తీసుకొచ్చాడు. ఈ జెట్ మళ్ళీ మనకి సహాయపడుతుంది. ఇదిగో తన ఇండియన్ డ్రైవింగ్ 3Dలో తీసుకొచ్చిన జెట్ ఇదే. దీని ద్వారానే నేను అక్కడికి వెళ్ళాను, దీని ద్వారానే వచ్చాను. ఇప్పుడు దీని ద్వారానే మళ్ళీ మనం నార్త్ యాంగ్ టౌన్ వెళ్ళబోతున్నాం. షిన్చాన్ లేట్ చేయకుండా తొందరగా లోపలికి ఎక్కేసాయి. ధనువన్న నేను కూడా ఎక్కుతాను. నువ్వు చెప్పినట్టుగానే ఏది కూడా తూచా తప్పకుండా పాటిస్తాను ధనువన్న. ఇందులో మాత్రం చాలా సీరియస్గా ఉంటాను ధనువన్న. కానీ ఆ దయ్యం చాలా డేంజరస్ ధనువన్న. దాన్ని నేను చూశాను, అది పటం పైకి వచ్చింది, చాలా భయంకరంగా ఉంది. అమ్మ బాబోయ్, నాకైతే చాలా చాలా భయం వేసింది ధనువన్న. కిందనైతే మాత్రం మొత్తం తడిచిపోయింది ధనువన్న. ఫాస్ట్గా మనం నార్త్ యాంగ్ టౌన్ వెళ్ళి మన రంగబాబా గారి తమ్ముడిని కలుద్దాం ధనువన్న.
ఇంతకీ అంత పెద్ద నార్త్ యాంగ్టన్లోని మన రంగబాబా గారి తమ్ముడు ఎక్కడుంటారని మనకి ఎలా తెలుస్తుంది? వెళ్ళిపోయేటప్పుడు రంగబాబా గారు ఒకటి చెప్పారా నాకు, అదేంటంటే అక్కడ నార్త్ యాంగ్టన్లోని ఎక్కడైతే పెద్ద చెట్టు ఉంటుందో ఆ అతి పెద్ద చెట్టు కింద అతను కూర్చొని ఉంటాడంట. మనం అక్కడికి వెళ్ళబోతున్నాం, అర్థమైంది కదా? ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్దాం. వామ్మో, ఈ ప్లేన్ ఏంట్రా బాబు అటు ఇటు కదిలేస్తుంది, కరెక్ట్గా స్టేబుల్గా ఉండట్లేదు. ఇందాక నుంచి ఎక్కువగా ప్రయాణించడం వల్ల మొత్తం హీట్ ఎక్కిపోయినట్టుగా ఉంది. సరే, తొందరగా మనం బయలుదేరదాం. గాయ్స్, మీరు కూడా నాకు తోడుగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడిని పని చేయాలంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. మీరు కూడా మనకి సహాయం చేయాలనుకున్నట్లయితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. ఒక్క లైక్ కొడితే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. A few moments later. ధనువన్నా, ఏంటిది మొత్తం మంచు ప్రదేశానికి వచ్చేసాం. ఇక్కడ చాలా చాలా చల్లగా ఉంది. ఇక్కడ మనకి నార్త్ యాంగ్టన్లోనే అతిపెద్ద చెట్టు అంటే ఎక్కడుంది ధనువన్నా? ఆ చెట్టు ఎక్కడ కనబడుతుందో అక్కడే ఆపాలి నువ్వు. ధనువన్నా, అదిగో ఎదురుగా కనబడుతుంది చూడు, తాటి చెట్టు కంటే చాలా పెద్దగా ఉంది, పుల్లలా ఉంది ధనువన్నా. ఆ చెట్టు కిందే ఉంటారనుకుంటా రంగబాబు యొక్క సోదరుడు. ధనువన్నా, ఆపు 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 ఆపు, లేకపోతే మళ్ళీ అతన్ని గుద్దేస్తామేమో. అరే ఆపవయ్యా సామే, ఆపు. వామ్మో ధనువన్నా, ఆ చెట్టు కింద ఒకరిని చూశాను, అతను కూడా రంగబాబాలోనే ఉన్నారు ధనువన్నా. అరే సించాన్, నువ్వేం మాట్లాడుకు, సైలెంట్గా ఉండు. మొత్తం నేను వెళ్ళి మాట్లాడతాను, ఏం జరిగిందో క్లియర్గా నేను చెప్తాను. ఓకే, చివరికి మనమైతే వచ్చేసాం. మొదటిసారిగా మనమైతే రంగబాబు గారి యొక్క సోదరుని కలుస్తున్నాం. సించాన్ సైలెంట్. హలో బాబా గారు, నేను రంగబాబాని కలిసి ఇప్పుడే వస్తున్నాను. నీ పేరు ధను. నీకు వచ్చిన సమస్య ఒక దయ్యం, ఒక పీడ, ఒక ప్రేతాత్మతోని నీ యొక్క సోదరుణ్ణి కోల్పోయావు. కంగారు పడకు, నా సోదరుడు నాకు ప్రతిదీ కూడా సందేశం పంపించాడు. నాకు ఏం జరిగిందో మొత్తం తెలుసు. నా సోదరుడు ముందుగానే నాకు సందేశం పంపించడం వలన నేను పంచాక్షరి మంత్రంతోని ఒక పటాన్ని తయారు చేశాను. అది నువ్వు తీసుకుని వెళ్ళి నువ్వు ఎలా అయితే ఆట ఆడావో అలానే ఆడాలి. అలానే నీకు దీనికి బజరంగ బలి తోడుగా ఉంటాడు. ఆ అభయాంజనేయ స్వామి దీవెనలు నీకు కావాలి అనుకున్నట్లయితే ఇప్పుడు తక్షణమే ఈ యొక్క నార్త్ యాంగ్టన్లోని ఒంటరిగా ఉన్న ఒక ఇల్లు ఉంటుంది. నేరుగా నువ్వు ముందుకి అలానే వెళ్ళు. అప్పుడు నీకు ఎదురుగా ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఒంటరి ఇంటి దగ్గరే ఆ అభయాంజనేయ స్వామి వెలిసి ఉన్నాడు. ఆయన యొక్క చిత్రపటాన్ని నువ్వు తీసుకునిరా. నువ్వు ఈ ఆట ఆడేటప్పుడు ఆయన్ని పక్కనే పెట్టుకో. అప్పుడు ఏ పిశాచి వచ్చినా ఏ దయ్యం వచ్చినా నిన్ను ఏమి కూడా చెయ్యలేదు. ఓకే, రంగబాబా గారి యొక్క సోదరుడు చెప్పిన ప్రతి మాటలు నా మైండ్లో అలానే తిరుగుతూ ఉన్నాయి. అతను చెప్పినట్టుగానే మనమైతే ఈ నార్త్ యాంగ్టన్లోని చివరిగా ఉన్న లాస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఈ హౌస్ మాత్రం ఒంటరిగా ఉంటుంది, కానీ ఇక్కడ మన అభయాంజనేయ స్వామి వెలిసి ఉన్నారంట. కానీ ఆంజనేయ స్వామి ఇక్కడ ఎలా ఉంటారబ్బా? నమ్మలేకపోతున్నాను. నేను ఇప్పుడు ఆంజనేయ స్వామి యొక్క పటం చూడబోతున్నానే ఏంటి? వామ్మో, ఈ మధ్య నేను చాలా రోజులైంది చూసి. ఎలా అయినా సరే మన ఆంజనేయ స్వామిని మనం కనిపెట్టాలి. స్వామి మాత్రమే మనల్ని కాపాడగలరు. ఇప్పుడు ఏమైనా చేసి అతన్ని కనిపెట్టాలి. ఆంజనేయ స్వామి ఎక్కడున్నారు? వామ్మో, దేవుళ్ళు మనతో మాట్లాడతారు చెప్పండి? దేవుళ్ళు చాలా గొప్పవాళ్ళు. మనం చాలా తప్పులు చేసి ఉన్నాం కాబట్టి మనలాంటి వాళ్ళతో దేవుళ్ళు మాట్లాడరు. కానీ ఆ దేవుడిని పక్కన పెట్టుకుంటేనే అదే మన కొండంత అండ. అరే యార్, దేవుడు ఎక్కడున్నారబ్బా? మీకు కనబడుతున్నారా ఆంజనేయ స్వామి? నాకైతే ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎక్కడ? ఆంజనేయ, ఆంజనేయ! వామ్మో, చూడ్డానికి ఎంత ఉగ్ర రూపంలోని ఎంత భయంకరంగా ఉన్నారో చూడు. ఆ చూపుకే దయ్యాలన్నీ చచ్చిపోతాయి. జై హనుమాన్, జై హనుమాన్! వామ్మో ఆంజనేయ, మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. వావ్, ఇక ఆంజనేయ స్వామి మనతో ఉంటున్నారు గాయస్. ఇప్పుడు ఆంజనేయ స్వామి మనతో ఉన్నట్లయితే మాత్రం మనల్ని ఆపేది ఎవ్వరూ లేరు. అంతే, ఆంజనేయ స్వామి మన చేతిలోకి వస్తున్నారనమాట. ఈ చిత్రపటాన్ని మనతో పాటు తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు తీసుకుని వెళ్ళి రంగబాబా గారి యొక్క సోదరి దగ్గర ఉన్న ఆ పంచాక్షరి మంత్రపటాన్ని కూడా తీసుకొని వెళ్ళి రాత్రి ఎలా అయితే ఆ చార్లీ చార్లీ గేమ్ ఆడామో మళ్ళీ ఆడబోతున్నాం. ఈసారి కథ మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. ఒక్కొక్క లెక్క తేల్చేస్తా. ఆ దయ్యానికి ముప్పు తిప్పలు పెడతాం, ఎందుకంటే మనతో ఉన్నారు ఆంజనేయ స్వామి. జై హనుమాన్! ఓకే, బాబాజీ చెప్పినట్టుగానే మనమైతే దీన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ చిత్రపటాన్ని వచ్చేసి నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో పెట్టేస్తాను, అప్పుడు సరిపోతుంది. ఎందుకంటే మనం ప్లేన్లో వెళ్ళాలి కాబట్టి ఈజీగా ఉంటుంది తీసుకొని వెళ్ళడానికి. ఓకే, ఫైనల్లీ బాబా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు బాబా గారు కూడా మన కోసం పంచాక్షరి మంత్రాన్ని సిద్ధంగా ఉంచుంటారు. వామ్మో,
ఇక్కడేదో బ్యాగ్ ఉన్నట్టుగా ఉందే. ఈ బ్యాగ్లోనే ఉందేమో మంత్రం నాకు తెలిసి. బాబా గారు మీరు అన్నట్టుగానే తీసుకొచ్చాను, నా బ్యాగ్లో పెట్టాను. ఈ పంచాక్షరి చిత్రపటం కూడా నీ ఎదురుగా ఉంది. దీన్ని కూడా తీసుకో. రాత్రి నీ ముందు పెట్టుకొని ఎలా అయితే ఆట ఆడావో అలానే ఆడు. ఇప్పుడే తీసుకొని తొందరగా బయలుదేరుడు. నేను చెప్పే మాట ప్రతిదీ కూడా సరిగ్గా గుర్తు పెట్టుకో. ఈ రోజు రాత్రి 12 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకు నువ్వు ఈ కార్యం చెయ్యాలి. అప్పుడు నువ్వు అభయాంజనేయ స్వామిని నీ పక్కనే పెట్టుకున్నట్లయితే కొండంత అండగా ఆయన నిన్ను చూసుకుంటాడు, నీకేమీ కానివ్వకుండా. అప్పుడు నీ యొక్క స్నేహితుని నువ్వు దక్కించుకోవచ్చు. సరేనా? నువ్వు ఆ దయ్యాన్ని ఏదైతే కోరాలనుకుంటున్నావో అదే కోరు. ఆ దయ్యాన్ని నీ ముందుకు రప్పించుకో. అది వచ్చిన తర్వాత అదే నీ సోదరుడిని నీకు తిరిగిస్తుంది. జాగ్రత్తగా వెళ్ళు నాయనా, జాగ్రత్తగా వెళ్ళు. విజయోస్తు, విజయోస్తు. కృతజ్ఞతలు బాబా గారు, మీ మాటలు కూడా నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. కృతజ్ఞతలు. ఓకే సించాన్, ప్రతిదీ కూడా ప్యాక్ చేసుకున్నాను. సించాన్ నువ్వు చూడండి ఏంటంటే అభయాంజనేయ స్వామి యొక్క చిత్రపటం నా దగ్గర ఉంది. అది గనక మన దగ్గర పెట్టుకున్నట్లయితే ఏ దయ్యం వచ్చినా ఏ పిశాచి వచ్చినా మనల్ని అయితే ఏం చేయలేదు. ఆంజనేయ స్వామి యొక్క పవరు ఎవరికి తెలీదు. అది మామూలు పవర్ కాదు. దెబ్బకి ఏదైనా సరే ఎగిరిపోయి మొక్కలైపోవాల్సిందే. పద తొందరగా వెళ్దాం. జై బజరంగబలి, జై హనుమాన్. ధను అన్న, ఇప్పుడు ఆ దయ్యానికి ఆట కట్టించాల్సిన సమయం వచ్చేసింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకి అది చుక్కలు చూడబోతుంది. మళ్ళీ మన ఫ్రాంక్లిన్ అన్న అయితే మళ్ళీ మన దగ్గరికి వెనక్కి వస్తాడు. ఇప్పుడు ఎలా అయినా సరే బాబా గారు చెప్పినట్టుగానే మనం ప్రతిదీ కూడా కరెక్ట్ గా చేయాలి. ధను అన్న, కరెక్ట్ గా చేయాలి. అవును రసించాన్, మనం ప్రతిదీ కూడా జాగ్రత్తగా పర్ఫెక్ట్ గా చేద్దాం. ఓకేనా? ఓకే, చివరికి ఇంటికి చేరిపోయాం. మరికొద్ది సేపట్లో ఆట మొదలు పెట్టబోతున్నాం. సించాన్ క్యాండిల్స్, పెన్సిల్స్, చాట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా. ఓకే, ఇప్పుడు అన్ని రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఆట మొదలు పెట్టబోతున్నాం. 12 o'clock midnight. ధను అన్న, ఇదేనా పంచాక్షరి మంత్రం అంటే? ఈ మంత్రాన్ని మనం ముందు పెట్టుకున్నట్లయితే ఆ దయ్యం మనల్ని ఏం చేయలేదా? ధను అన్న, ఇప్పుడు నువ్వు కొన్ని కోరికలు కోరు. అది ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేరుస్తుంది. ధను అన్న, ఒక్కసారి చూడు. ఇప్పుడు ఎలాగో కూర్చున్నావు కదా, ఇప్పుడు దాన్ని పిలిచేసి ఒక్కసారి ఒక కోరిక కోరు. అది 100% నెరవేరుతుంది. ఏంటి, నిజంగా నెరవేరుస్తుందా? నేను నమ్మలేకపోతున్నానే. సరే ఒకసారి ఆగు, ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను. చార్లీ చార్లీ, ఇప్పటి వరకు నేను చూడని ఒక ఆర్మీ వెహికల్ నా కళ్ళ ముందు పెట్టు. చూస్తా అప్పుడు నీ పవర్ ఎలా ఉంటుందో. అరే ఏంట్రా సించాన్, ఈ రైట్ సైడ్లో ఏదో చిన్న వెహికల్ పెట్టినట్టుగా ఉంది. సించాన్ నువ్వు చెప్పింది నిజమేనరా? ఇలాంటి ఆర్మీ వెహికల్ నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇంత చిన్న మినీ ట్యాంకర్ని ఎప్పుడు చూడలేదురా రే. వామ్మో, ఇదేదంటే అది చేస్తుంది. కానీ మనకు కావాల్సింది ఇదేది కాదు. సరే నువ్వు అన్నట్టుగా ఇంకోటి కూడా అడుగుతాను. చార్లీ చార్లీ, మా సించాన్ గడికి కొంచెం ఆకలిగా ఉంది. ఆకలి తీర్చడానికి ఒక పిజ్జా ఇస్తావా? ఎందుకంటే నాకు కూడా ఆకలి ఉంది. మొత్తం అయిపోయిన తర్వాత నేను తినాలి కదా. అరే సించాన్, నువ్వు చెప్పినట్టుగానే అన్నీ జరుగుతున్నాయిరా. పిజ్జా బాక్స్ కూడా వచ్చింది. దీని లోపల పిజ్జా కూడా ఉంది. మనకు కావాల్సినంత తినచ్చు. సరే, మన ఫ్రాంక్లిన్ గారిని వెనక్కి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మనం అయితే ఏం కావాలంటే అది చేయొచ్చు. సరే, బాబా గారు చెప్పిన ప్రకారం ఇప్పుడైతే మనం దాన్ని పిలవాలి. అది వచ్చిన తర్వాత అప్పుడు మన ఫ్రాంక్లిన్ని అడగాలి. సరే, ఇప్పుడు దాన్ని పిలుద్దాం. చార్లీ చార్లీ, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. సరే, నువ్వు ఇక్కడే ఉన్నట్లయితే నా ముందుకొచ్చి నిలబడు. నా ముందుకొచ్చి నిలబడి అప్పుడు నాతో మాట్లాడు. నా తమ్ముడిని ఎక్కడికైతే తీసుకెళ్ళావో వాడిని మళ్ళీ తీసుకుని రా. వస్తున్నావా నా ముందుకి? ధైర్యం లేదా నీకు? నాకు తెలుసు నీకు ధైర్యం లేదని. దమ్ముంటే రా ముందుకి. ధనువన్న, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అరే ధనువన్న, విను ఒకసారి. సించాన్ నువ్వు మాట్లాడకు, కథలకు సైలెంట్గా ఉండు. ఇప్పుడు ఆ చార్లీ వస్తుంది కదా, అది వస్తే అప్పుడు చూసుకోవచ్చు. ఎందుకంటే మన పక్కన మన అబ్బాయి ఆంజనేయ స్వామి. సించాన్, ఆంజనేయ స్వామి ఫోటో ఎదురా. రే ఆంజనేయ స్వామి ఎక్కడున్నారు? సించాన్, కరెంటు పోయింది. అమ్మో, కరెంటు పోయిందండి. ఏం జరిగింది సించాన్? వచ్చారా? వచ్చేసా. రమ్మని అన్నావు కదా, అందుకే వచ్చా. ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నావు? ఎక్కడికి వెళ్ళలేవు. ఎవ్వరు తప్పించుకోలేరు. ఈ రోజు నన్ను ఇందు లోపల నుంచి విడుదల చేశారు. ఇక నుంచి ఈ ప్రపంచంలోని ఎవరిని బతకనివ్వరు. నన్ను విడిపించినందుకు కృతజ్ఞతలు. రే బుడంకాయ్, ఎక్కడికి పారిపోతున్నావురా? ఎక్కడికి పారిపోలేవు.
ఆంజనేయ ఆంజనేయ శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ జై హనుమాన్ జై హనుమాన్. అరే అంతా చేశాం కానీ అరే నేను లోపలికి వెళ్ళిపోతున్నాను ఏదైనా ఆపేస్తుంది. అమ్మా అంతా చేశాం కానీ ఆంజనేయ స్వామి యొక్క పటాన్ని మేము పక్కన పెట్టుకోలేదు, అందుకే ఇదంతా తిప్పలు పడుతున్నాం, అంతా మళ్ళా మర్చిపోతామే. నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. లోపలికి వచ్చాను. ఆంజనేయ స్వామి యొక్క పటం ఎక్కడ ఉండాలి? అరే దీనిపైన ఆంజనేయ స్వామి కనబడట్లేదేంటి? ఆంజనేయ ఆంజనేయ అంజీ హనుమాన్ నా ఆంజనేయ ఎక్కడున్నారు? స్వామీజీ ఎక్కడున్నారు? అరే నా స్వామీజీ కనబడట్లేదు. ఆంజనేయ ఎక్కడున్నారు? దేవుడా ఏం జరుగుతుంది? అమ్మా నన్నేం చేయొద్దు ప్లీజ్ నన్నేం చేయొద్దు. ఏమీ చేయను అక్కడే ఉండు, కదలకు. ఓహో రేయ్ ఏమిరా కదులుతున్నావు? కదలొద్దని చెప్తున్నా కదా, కదలకు. అక్కడే ఉండు. ఓ బగ రేయ్ మళ్ళీ కదులుతున్నావు. నువ్వు ఎక్కడికి తప్పించుకుంటారా? ఎక్కడికి తప్పించుకోలేవు. ఆగు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. ఈ లాస్ శాంటోస్ నేను మొత్తం అంతం చేయబోతున్నాను. ఇక నువ్వు ఎంతసేపు? మొదటిగా నీతోనే ప్రారంభిస్తాను. నన్ను విడుదల చేశారు కదా, ఎవరైతే నాకు ఉపాయం చేస్తారు వాళ్ళకే ముందు అపాయం చేయడం నాకు చాలా ఇష్టం. ఆగురా బుడంకాయ్, ఎక్కడికి పారిపోతావు? నువ్వు నాకు ఇంకా కోపం తెప్పించావనుకో, తర్వాత నీ చావు చాలా ఘోరంగా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడా, నేను అక్కడికి వచ్చేస్తా. ఎక్కడికి తప్పించుకుంటావురా ఇప్పుడు? ఎక్కడికి వెళ్తావు? అయిపోయావు నువ్వు. ఆంజనేయ మిమ్మల్ని నమ్ముకున్న భక్తుల్ని మీరు ఇలానే వదిలేస్తారా? ఆంజనేయ రఘువర సేవన రఘుపతి శాయన. నన్ను ఎదిరించేవాడు ఈ ప్రపంచంలోనే లేడురా. ఇక నన్ను ఆపేది ఎవర్రా? శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘన. విడిచిపెట్టరా, ఎవరు కనబడట్లేదు. ఎవరది? విడిచిపెట్టు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? విడిచిపెట్టమని చెప్తున్నా. నాతోనే దాగుడు ముద్దులా. ఎవరు నువ్వు? విడిచిపెట్టు. ఎవరు నువ్వు? నేను గనుక విశ్వరూపం చూపిస్తే అప్పుడు తట్టుకోలేడు. జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగని. అరే తమ్ముడు, నువ్వు ఎక్కడికి ఇలా వచ్చావు? అరే నేను కూడా బతికే ఉన్నానా? మనకేం కాలేదురా. ఏం జరిగింది? కానీ సించాన్ ఎక్కడా? సించాన్ అరే ఏం జరిగింది? మొత్తం ఇక్కడున్న క్యాండిల్స్ అన్నీ ఏమైపోయాయి? అలానే చాట్ ఏమైపోయింది? అరే నాకేం అర్థం కావట్లేదు. ఇందాక ఏం జరిగిందో కూడా తెలియలేదురా. సించాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అర్థం కావట్లేదు. సడన్ గా కరెంట్ పోయింది. నా ముందుకు ఏదో వచ్చినట్టుగా అయింది. అరే సించాన్ ఎక్కడున్నావు? అరే అన్నయ్య ఆగు, వస్తున్నా నేను కూడా. సించాన్ యొక్క వాయిస్ నాకు కూడా వినబడుతుంది, వచ్చేస్తున్నాను. సించాన్ నీకేం కాదు. అనవసరంగా ఈ తప్పు చేశాను అన్నయ్య, క్షమించు ప్లీజ్. ఇంకెప్పుడు కూడా ఇలా చేయను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. సరే ఈసారి నుంచి దయచేసి ఏ తప్పు కూడా చేయకు. సించాన్ దగ్గరికి వెళ్దాం. సించాన్ వాయిస్ ఇక్కడెక్కడ వస్తుంది, పక్కనే వస్తుంది. ఇక్కడెక్కడ ఉన్నట్టుగా ఉన్నాడు. సించాన్ ఎక్కడున్నావు? అరే ఆ సించానేనా? సించాన్లోనే ఉన్నాడు. రారా తమ్ముడు, నాతోనే రా. ఆంజనేయ కాపాడండి స్వామి, కాపాడండి. ఎవరు లేరు నన్ను కాపాడడానికి. ఇక్కడి నుంచి పారిపోలేకపోతున్నాను. సించాన్ ఇటు చూడు. అరే ధనువన్న ఎలా వచ్చారు? వావ్ ధనువన్న నీకేం కాలేదు? అరే ఫ్రాంక్లిన్ అనియా నువ్వు కూడా వచ్చావా? ధనువన్న నీకు ఏం కాలేదా?
ఆ దయ్యమేది ఇక్కడే ఉండేది కదా, నా వెనక్కి ఉంది. దాన్ని చూడలేకపోయి భయపడి అటు తిరుగున్నాను. ధనువన్న, ఇప్పుడు నాకు ఏం కాలేదు, నీకేం కాలేదు, ఫ్రాంక్లిన్ కూడా ఏం కాలేదు. మనం అందరం ఇంతకీ ఎలా బతికాం ధనువన్న? నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ ఏం జరిగింది, ఎలా బతికాం? సించాన్ ఇప్పుడు కాపాడింది నువ్వు కాదా? నువ్వు కాపాడేవని నేను అనుకుంటున్నాను రా మా ఇద్దరిని. ఇప్పుడు మరి ఎవరు కాపాడారు? నువ్వు నన్ను కాపాడక, వీడు నన్ను కాపాడక ఎలా బతికాం? ఇంతకీ ఏం జరిగింది? ఇంతకీ ఎవరు కాపాడారు? రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన